ఓకే, ఈరోజు లెసన్ 2 ప్రారంభిద్దాం. సో మనకి రాచెటి స్టాక్ అనాలిసిస్ యాప్ని మనం ఓపెన్ చేస్తే, సో నిన్నటి లెసన్లో మనం ఆల్రెడీ ఇందులో ఉన్న ఆప్షన్స్ మీద ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి అనే వాటి మీద మనం డిస్కషన్ చేసాం. అలాగే ఇక్కడ కాంటాక్ట్ అస్ అనే వర్డ్ కూడా ఉంది కదా, ఇందులో మనకు ఫోన్ నంబరు అలానే టెలిగ్రాము, ఫేస్బుక్, టెలిగ్రాము, వాట్సాప్ ఇవన్నీ కూడా ఇచ్చాం. సో యూజర్కి మరింత ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అనేక ప్లేసుల్లో, అనేక సోర్సెస్లో వాడడానికి ట్రై చేస్తూ ఉన్నాం. సో కాంటాక్ట్ చేయడానికి ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ఇక డౌన్ మనం గమనిస్తే కనుక కింద ఇవి అనాలిసిస్ దేని మీద ఇచ్చాయి అనే మేము ఇవ్వచ్చాము అనే దాని మీద కింద ఇవ్వడం జరిగింది. యాక్చువల్గా అది న్యూస్కి సంబంధించింది, మనకు అది మారుతూ ఉంటుంది కనుక మీరు అది కూడా అబ్జర్వ్ చేయొచ్చు. సరే, ఇక ఈరోజు లెసన్ 2లో నేను చెప్పాలనుకుంటున్న మెయిన్ పార్ట్ ఏంటంటే ట్రేడింగ్ పేజ్. ఈ ట్రేడింగ్ పేజీ నిన్న రఫ్గా మనం డిస్కస్ చేసాం. ఈ కాలంలో మనం స్టాక్ నేమ్ తీసుకోవాలి, కాంట్రాక్ట్ కానీ అక్కడ స్టాక్ నేమ్ కానీ, సో అవి తీసుకోవాల్సి ఉంటుంది నిఫ్టీలో కానీ. అలాగే ఈ ప్లేస్లో ఏ ప్రైస్ వద్ద మనకి ఫోర్స్ ఉంది అనేది లెక్క కట్టడానికి అది మనం తీసుకోవాల్సి ఉంటుంది. సో ఏ ప్లేస్ వద్ద మనకి ప్రైస్ ఫోర్స్ ఉన్నాయి అనేది లెక్క కట్టడానికి మనం ఆ ప్లేస్ తీసుకుంటాం. ఇక షార్ట్ లాంగ్ సైట్ గురించి మాట్లాడితే, నేను ఇవన్నీ కూడా చార్ట్లో మళ్ళీ మాట్లాడబోతున్నా. మరొకసారి ఇక్కడ ఉన్న ఫీచర్స్ గురించి మాట్లాడుతున్నాను, ఇది ఎందుకో ఇవి యాడ్ చేయబడ్డాయి అనేది. సో లాంగ్ సైట్ అనేది మనకి మార్కెట్ ఒక ప్లేస్ నుంచి మరొక ప్లేస్కి, దూరానున్న మరో ప్లేస్కి మూవ్ అయ్యే పాసిబిలిటీని అది రిఫర్ చేస్తుంది. అయితే ఒకసారి నేను చార్ట్లో తీసుకుంటాను. ఇది చార్ట్ తీసుకుంటున్నాను. లాంగ్ సైట్ అంటే ఏంటి, షార్ట్ సైట్ అంటే ఏంటి, అలానే ప్రీవియస్ క్యాండిల్ ఎక్కడ మనం ప్రీవియస్ క్యాండిల్ క్లోజింగ్ ప్రైస్ అంటున్నాం కదా, అది ఎక్కడ తీసుకోవాలి అని. సో మొదట నేను ఇవన్నీ డిలీట్ చేస్తాను. రైట్. సో ఇది మనకి నిఫ్టీ మీద ఉన్న చార్ట్. సో వీటిలో నిఫ్టీ మీద ఉన్న చార్ట్ ఇది. అయితే లాంగ్ సైట్ అంటే ఏంటి, షార్ట్ సైట్ అంటే ఏంటి అనేది తెలియటం కోసం ఇప్పుడు ఈరోజు చెప్తున్నాను. చూడండి, క్యాండిల్ యొక్క 9:30కి మార్నింగ్ 9:15కి మార్కెట్ స్టార్ట్ అవుతుంది కదా. మార్కెట్ స్టార్ట్ అయిన టైం నుంచి మనకి సరిగ్గా 5 నిమిషాల తర్వాత ఈ క్యాండిల్ ఏర్పడుతుంది. సో ఈ క్యాండిల్ క్లోజింగ్ ప్రైస్ కావాలి మనకి. ఎక్కడి నుంచైనా సరే మనం ఫోర్సెస్ లెక్క కట్టాలి అంటే దానికి ముందున్న క్లోజింగ్ ప్రైస్, క్యాండిల్ యొక్క క్లోజింగ్ ప్రైస్ తీసుకోవాలి, ముందున్న క్యాండిల్ యొక్క క్లోజింగ్ ప్రైస్ తీసుకోవాలి. సో ఇందుకు గాను నేను ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ తీసుకుంటున్నాను ఈ ప్లేస్లో. సో ఎక్కడుంది నాకు ఈ క్లోజింగ్ ప్రైస్, ఫస్ట్ క్యాండిల్ అంటే 25,598.49 అక్కడ
క్లోజింగ్ ప్రైస్ వచ్చేసింది, క్యాండిల్ యొక్క క్లోజింగ్ ప్రైస్. మనం ఆ ప్రైస్ని యాప్లో ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో అది ఎక్కడ ఎంటర్ చేయాలి కూడా నేను ఒకసారి మళ్ళీ యాప్ తీసుకుంటాను. చూడండి, స్ప్లిట్ స్క్రీన్ తీసుకున్నాను. ఈ ప్లేస్లో స్టాక్ అనేది మనం ఎంటర్ చేస్తాం. ఈ ప్రీవియస్ క్యాండిల్ ప్లేస్లో మనం ఇక్కడ క్లోజింగ్ ప్రైస్ని మనం మెన్షన్ చేస్తాం. ఓకే, క్లోజింగ్ ప్రైస్ని మెన్షన్ చేస్తాం. సో ఇప్పుడు క్లోజింగ్ ప్రైస్ ఎంత ఉంది అంటే మనకి 1 సెకండ్, స్టక్ అయింది. 1 సెకండ్, హోల్డ్ ఆన్. ఓకే, మనకి ఈ తీసుకున్న క్యాండిల్ యొక్క ఈ ఫస్ట్ క్యాండిల్ ఉంది కదా, ఆ క్యాండిల్ యొక్క క్లోజింగ్ ప్రైస్ని మనం అందులో ఎంటర్ చేయాల్సి ఉంటుంది. యాప్లో ఎంటర్ చేయాలి. నిఫ్టీ 50 అని తీసుకోవడం, అలాగే ఆ క్లోజింగ్ ప్రైస్ ఎంతైతే ఉందో అది మనం ఇందులో ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ప్రస్తుతం ఎంత ఉంది అంటే 25,597.74. 25,597.74. సో అది ఉంది, నేను ఎంటర్ చేస్తున్నాను. $25,597. 1 సెకండ్, 597.76. 97.76. సో ఇలాగా మనం ఈ ప్రైస్ తీసుకోవాల్సి ఉంటుంది. సో అది ఎందుకు తీసుకుంటున్నాం అంటే మనకి, నేను చార్ట్ మళ్ళీ ఓపెన్ చేస్తాను. మనకి ఎక్కడి నుంచి అయినా ఒక ప్లేస్ని కొలిసేటప్పుడు మనం ఖచ్చితంగా ఒక ప్లేస్కి కొలిచేటప్పుడు మనకి ఖచ్చితంగా ఒక స్టార్టింగ్ పాయింట్ అంటూ కావాలి. సో ఇందులో మనకి అన్ని ప్లేసుల్లో ఫోర్సులు లొకేట్ చేయబడ్డాయి. ఇవి లొకేట్ చేయబడ్డాయి. అంటే ఎక్కడ ఏ ప్రైస్ దగ్గర ట్రేడర్స్ వాళ్ళు పొజిషన్లు పెడుతున్నారు, మనకి మార్కెట్ డెప్త్ అని ఒక లిస్ట్ వస్తుంది. ఇక్కడ డౌన్లో మీరు చూస్తే ఇది అక్కడ మార్కెట్ లిస్ట్ అనే ఒకటి వస్తుంది. అందులో మీకు ఒకటి చూపిస్తాను. సో ది నిఫ్టీ మీద ఉండదు యాక్చువల్గా. ఇందులో మనం తీసుకుంటున్న కాంట్రాక్ట్స్ ఉంటాయి కదా, వాటిలో మనం ఇది ఓపెన్ చేద్దాం. సో ఇక్కడ చూడండి యాక్చువల్గా దీంట్లో హైయెస్ట్ ఎంతమంది ఉన్నారు, ఎన్ని క్వాంటిటీస్ ఉన్నాయి? 780 క్వాంటిటీస్ ఉన్నాయి. బయింగ్లో 780 క్వాంటిటీస్ ఉన్నాయి. అవి ఇక్కడ కూడా ఉన్నాయి 780 క్వాంటిటీస్. సో ఏ ప్రైస్ దగ్గర వాళ్ళు ఉన్నారు అంటే 86.50 దగ్గర, అలానే 86.60 దగ్గర, 60 దగ్గర వాళ్ళు ఆర్డర్స్ 5 ఆర్డర్స్ ఉన్నాయి. ఇక్కడ 4 ఆర్డర్స్ ఉన్నాయి. సో ఈ క్వాంటిటీస్తో వీళ్ళు ఈ ప్రైస్ మీద ట్రేడింగ్ చేయడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు. అర్థమవుతుంది కదా. అయితే సెల్లర్స్ యొక్క మనకి క్వాంటిటీ చూడండి. ఇందులో టాప్గా ఉన్నది ఎంత? 715. వీళ్ళు ఏ ప్రైస్ దగ్గర వాళ్ళు సెల్ చేయడానికి ఉన్నారు అంటే 87.20. అంటే సెల్లర్సు బయర్సు 87.20 దగ్గరికి వెళ్ళిన తర్వాత మేము సెల్ చేస్తాం అంటున్నారు ఎక్కువ క్వాంటిటీస్తో. అయితే 86.50 దగ్గర మేము బై చేస్తాం అంటున్నారు
వీళ్ళు. కనుక వీళ్ళు ఇది డౌన్కి వస్తూ ఉన్నప్పుడు ఈ ప్లేస్ దగ్గర 86.50 దగ్గర మేము బై చేస్తాం అంటున్నారు. అదే సెల్ వాళ్ళు ఏమంటున్నారు, 87 పైన 87 అనుకోండి, 87 దగ్గర ఇక్కడ మనం ఇదే దీంట్లోనే చూడవచ్చు. ఇక్కడ 86 దగ్గర ఇక్కడే తీసుకుంటాను. 86.50 దగ్గర మేము బై చేస్తాం అంటున్నారు బయర్స్. సెల్లర్స్ ఏమంటున్నారు, 87.20 దగ్గర, 87.20 అంటే కొద్దిగా 7 వేసుకోండి ఫర్ ఎగ్జాంపుల్, అక్కడ మేము సెల్ చేస్తాము అంటున్నారు. సో వీళ్ళ క్వాంటిటీస్ని బట్టి, వీళ్ళు ఎంతెంత గ్యాప్తో ఉన్నారో దాన్ని బట్టి, వాళ్ళు పెట్టే డబ్బులను బట్టి, ఓకే వాళ్ళు పెట్టే క్వాంటిటీస్ని బట్టి అది ఆ ప్లేస్కి మూవ్ అయ్యి అక్కడక్కడ మూవ్ అవుతూ వస్తుంది. సో ఈ మార్కెట్ డెప్త్లో వీళ్ళు కనుక బయర్స్ అలా పెరుగుతూ ఉన్నారంటే మార్కెట్ బయింగ్ పొజిషన్లో వెళుతుంది. లేదు సెల్లర్స్ కొద్దిగా మేము ఇక్కడ సెల్ చేస్తామని ఎక్కువ క్వాంటిటీస్తో వాళ్ళు వస్తున్నారు అంటే మార్కెట్ సెల్లర్స్ అంటే డౌన్ దిశలో వెళ్తుంది. సరే, ఇప్పుడు అవన్నీ కాదు, కన్ఫ్యూషన్ వద్దు మనకి. ఇక్కడ సింపుల్గా నేనేం చెప్పాలనుకుంటున్నాను అంటే, మనకి మార్కెట్ స్టార్ట్ అయిన తర్వాత సరిగ్గా నేను బ్యాక్ వెళ్ళేసి నిఫ్టీ తీసుకుంటున్నాను. సో మార్కెట్ స్టార్ట్ అయిన తర్వాత ఈ ఫోర్స్లు ఇందాక నేను చెప్పాను కదా, ఎక్కడ ఏ ప్రైస్ దగ్గర వాళ్ళు కొనడానికి ఉన్నారు, ఏ ప్రైస్ దగ్గర అమ్మడానికి ఉన్నారు, ఈ ఫోర్సుల్ని మనం లెక్క కట్టడానికి ఈ ఏరియాలన్నీ ఉన్నాయి. సో నాకు ఒక ప్లేస్ కావాలి, ఏ ప్లేస్ నుంచి వాళ్ళు బయ్యింగ్లో కానీ లేదా సెల్లింగ్లో కానీ వాళ్ళు ఫోర్సులు ఎక్కువగా ఉన్నాయి అంటే ఏది ఎక్కువగా వాళ్ళు డిమాండ్లో ఉన్నారో అది లెక్క కట్టడానికి ఈ ఫోర్స్లు అనేవి వాల్యూమ్ బేస్డ్ అయ్యి, అలానే ప్రైస్ వాల్యూ బేస్డ్ అయ్యి, అలాగే ప్రీవియస్ ఫోర్సెస్ బేస్ అయ్యి, అన్నిటినీ ఆల్మోస్ట్ ఒక 6-7 పారామీటర్స్ని తీసుకొని సో ఇది క్యాలిక్యులేట్ చేయడం జరిగింది. అందువలన మనకు ముందు స్టార్టింగ్ పాయింట్ ఎక్కడ మనం కొలవటం స్టార్ట్ చేయాలి, ఏ ప్లేస్ దగ్గర నుంచి మనం కొలవటం స్టార్ట్ చేస్తాం, ఏ ప్లేస్ దగ్గర నుండి ఫోర్స్ని మనం చెక్ చేస్తాం అనేది ఒక స్టార్టింగ్ పాయింట్ అనేది కావాలి. సో దానికోసమే ప్రీవియస్ క్యాండిల్ క్లోజింగ్ ప్రైస్ అనేది తీసుకుంటాం. ఇది 5 minutes తీసుకోమని నేను మామూలుగా ఇండికేట్ చేశాను. బట్ 5 minutesకే ఎందుకు, అదేనా ఇంకా తక్కువ తీసుకోకూడదా ఎక్కువ తీసుకోకూడదా అంటే, మీరు ఎంత తీసుకున్నా సరే అక్కడి నుంచి మార్కెట్ డెప్త్ అని అది క్యాలిక్యులేట్ చేస్తుంది కనుక ఖచ్చితంగా పైన ఉన్న ఫోర్స్ను కానీ డౌన్ ఉన్న ఫోర్స్ని కానీ ఖచ్చితంగా అది క్యాలిక్యులేట్ చేసి చూపించేది. అందుకనే మనకి బయింగ్ ఎక్కడ, సెల్లింగ్ ఎక్కడ అనేది ఆ ఏరియా నుంచి చూపించడం మొదలవుద్ది. ఓకే, ఇక ఈ పాయింట్ మనకి మీరు తెలుసుకోవాల్సింది ఏంటది, ప్రీవియస్ క్యాండిల్ క్లోజింగ్ ప్రైస్ అంటే మార్కెట్ స్టార్ట్ సరిగ్గా మనకి 5 నిమిషాల తర్వాత క్లోజింగ్ ప్రైస్ తీసుకోవాలి. అది అందులో యాప్లో ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి మనం గెట్ డీటెయిల్స్ బటన్ను ప్రెస్ చేయాలి. సో ఈ లాంగ్ సైట్ అంటే, ఇప్పుడు లాంగ్ సైట్ షార్ట్ సైట్ గురించి కూడా మాట్లాడతాను, సో జాగ్రత్తగా వినండి. లాంగ్ సైట్ అంటే ఇదిగోండి, లాంగ్ సైట్ అంటే మార్కెట్ ఈ ప్లేస్ నుంచి దూరంగా దీనికి సమానమైన ఫోర్స్, అంటే ఇక్కడ 10 ఉందనుకోండి ఫోర్స్, సో దీనికి సమానమైన ఫోర్సు లేదా దీనికంటే ఎక్కువ ఫోర్సు ఎక్కడుందో చెక్ చేసేది. అంటే ఇగో ఇక్కడ ఉంది అని. సో ఈ ప్లేస్లో 11 ఉంది అంటే, సో ఇక్కడ నుంచి ఇది 11 దాకా కంటిన్యూగా
ఆ ఫోర్స్ని చూపిస్తా. అంటే ఇక్కడ మళ్ళీ ఈ 11 ఫోర్స్ ఉంది కదా, ఇక్కడ రాసాం కదా, ఆ ప్లేస్ దగ్గర మళ్ళీ హెవీ ఫోర్స్ ఉంది కనుక ఈ ప్లేస్లో సెల్ చేయండి, ఈ ప్లేస్లో బై చేయండి అని చూపించేది. దీన్ని లాంగ్ సైట్ అంటాం. అయితే షార్ట్ సైట్ అంటే మన యాప్ ప్రకారం షార్ట్ సైట్ ద్వారా ఏం క్యాలిక్యులేట్ చేస్తుంది అంటే, ఇది ఇక్కడి నుంచి ఇక్కడికి రావడం లాంగ్ సైట్ అయితే దీంట్లో మూమెంట్స్ ఉన్నాయి, పైకి కిందకి మళ్ళీ పైకి మళ్ళీ కిందకి. ఇలా మనకి ఇక్కడి నుంచి ఇక్కడికి పైకి వెళ్ళింది చూసారా, ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా. సో ఈ ఈ ఒక ప్లేస్కి రావడానికి చిన్న 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 మూమెంట్స్ ఉన్నాయి. వీటిని ఏ ప్లేస్ దగ్గర బై చేయాలి, ఏ ప్లేస్ దగ్గర సెల్ చేయాలి అని ఈ షార్ట్ సైట్ చూపించేది. లాంగ్ సైట్ ఏం చూపించిద్ది అంటే డైరెక్ట్గా కింద వరకు అది వచ్చిద్ది అని చూపించేది. కనుక షార్ట్ సైట్ మనం ఎక్కడ చూస్తాము అంటే ఆప్షన్ ట్రేడింగ్లో చూడాలి. ఎందుకు అంటే అది ప్రతి చిన్న మూమెంట్ కూడా మనకి ప్రాఫిట్ కానీ లాస్ కానీ అక్కడ ఆ చిన్న మూమెంట్ కాడే అర్థమైపోతూ ఉంటుంది. కనుక ఎక్కడెక్కడ ఈ బౌన్సింగ్స్ ఉన్నాయి అది తెలియాలి అంటే షార్ట్ సైట్ చాలా ఉపయోగపడింది. అలానే ఉట్టి షార్ట్ సైట్తోనే ట్రేడ్ చేస్తామా అంటే లేదు. షార్ట్ సైట్తోనే మనం చార్ట్ రీడ్ చేసి వదిలిపెడతామా అంటే లేదు. ఖచ్చితంగా ఇది లాంగ్ సైట్ అంటే ఎక్కడి వరకు వెళ్ళిద్ది అనేది కూడా ఖచ్చితంగా మనందరికీ తెలియాల్సిందే. ఇక అప్పుడైతేనే మార్కెట్ మూమెంట్ని చార్ట్ రీడింగ్ని పక్కాగా చేయగలం. ఇక చూడండి, మనకి లాంగ్ సైట్ షార్ట్ సైట్ ప్రతి ఏరియాలోనూ ప్రజెంట్ అవుతూనే ఉంటుంది. ప్రతి ఏరియాలో ప్రజెంట్ అవుతూనే ఉంటుంది. ఇంకా చూడండి, ఈ ప్లేస్లో స్టార్ట్ అయింది. 1 సెకండ్. ఓకే, సో ఈరోజు మార్కెట్ చూడండి ఇక్కడ వరకు వచ్చి ఈ డౌన్ వరకు వచ్చి వాట్ ఇస్ హ్యాపెండ్. Let me take the screenwriting. Right. సో ఇందులో మనం గమనిస్తే సో ఇందాక చెప్పినట్లుగానే వాట్ ఈస్ దిస్, వెంటనే పెన్ క్లోజ్ అయిపోతుంది. రైట్. సో మనకి ఈ డౌన్లో నుంచి స్టార్ట్ అయ్యి మనకి పై దాకా డైరెక్షన్ వెళ్తుంది కదా. సో ఇది చూడండి, మనకి ఈ ప్లేస్ నుంచి స్టార్ట్ అయ్యి ఇది జనరల్గా డైరెక్ట్గా వెళ్ళేది లాంగ్ సైట్ అనుకుంటే, ఇక ఈ షార్ట్ సైట్ ఏం చూపించేది అంటే ఈ ప్లేస్ నుంచి ఇక్కడ కూడా మనం చూడొచ్చు, అక్కడ దాకా వెళ్ళి మళ్ళీ డౌన్ అయ్యి మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ రైజ్ అయ్యి, సో అక్కడున్న చిన్న చిన్న ఫోర్స్లను కూడాను క్యాలిక్యులేట్ చేసి ఎక్కడెక్కడ మార్కెట్ డెప్త్ను బట్టి వీళ్ళు పొజిషన్స్ తీసుకుంటున్నారు అనేది మనకి మన యాప్ షార్ట్ సైట్లో లెక్కలు కట్టేది. ఓకే, ఇది మనం ఈ యాప్ ద్వారా మనం గ్రహించాల్సిన విషయం. అంటే ఈరోజు ఏమేమి అర్థమైంది మీకు అంటే, ఒకటి ప్రైస్ యాక్షన్ ఎంటర్ చేయడం ఒకటి అర్థమైంది, ప్రైస్ మనకి క్లోజింగ్ ప్రైస్ని ఎంటర్ చేయడం అర్థమైంది. అలాగే షార్ట్ సైట్ లాంగ్ సైట్ మీద అర్థమైంది. ఒకసారి నేను లాంగ్ సైట్ మీద వాల్యూస్ తీసుకుంటాను, ఎంత వస్తాయో చూడండి.
నిఫ్టీ 50 మీద లాంగ్ సైట్ మీద వాల్యూస్ తీసుకుంటున్నా. ఓకే, 2 టైమ్స్ ఓపెన్ అవ్వకపోతే థర్డ్ టైం ఎంటర్ చేయండి. రైట్. సో ఇక్కడ మీరు గమనిస్తే, ఒక సెకండ్, నేను స్క్రీన్ రైటింగ్ పెన్ కావాలి నాకు. ఓకే, సో ఇక్కడ మీరు గమనిస్తే, ప్రాఫిట్ ఎంత చూపిస్తుంది? 25 పాయింట్స్ చూపిస్తుంది. ఇక్కడ ఫోర్స్లు కూడా మనకి ఈ ఫస్ట్ బై చేయమంది కదా, బై ప్లేస్లో 5.9 ఫోర్స్ కనపడుతుంది, అంటే దగ్గరగా 6 కనపడుతుంది. అలాగే నేను దీన్ని సెల్ చేశాను అనుకోండి, ఎంట్రీ ఎగ్జిట్ బటన్ నొక్కితే ఎగ్జిట్ బటన్లో ఏమేమి ఉన్నాయి అంటే 14 ఫోర్స్ ఉన్నాయి, 14.9 ఫోర్స్ ఉంది. అలాగే ప్రాఫిట్ అది మారదు, ప్రాఫిట్ 25 పాయింట్స్ ఉంది. ఓకే, సో ఎంట్రీ బటన్ను ఎగ్జిట్ బటన్ మనం అబ్జర్వ్ చేస్తే ప్రాఫిట్ సేమ్ అలానే ఉంటుంది, నెక్స్ట్ మూమెంట్ సేమ్ అలానే ఉంటుంది. మనకి ఈ ఫోర్స్ మాత్రం మారుతుంది. అలాగే ఈ ఫస్ట్ ఏం చేయాలి అనేది, ఫస్ట్ బై చేయాలి అనేది ఇదొకటి మనం ఉంటుంది. ఓకే, దీన్ని నేను షార్ట్ సైట్లో చూస్తాను. షార్ట్ సైట్లో వచ్చే మార్పులు ఏంటో చూడండి. షార్ట్ సైట్ ఆన్ చేశాను, ఇప్పుడు గెట్ డీటెయిల్స్ అంటున్నా. రైట్, షార్ట్ సైట్లో ఇందాక మనకు లాంగ్ సైట్లో 25 పాయింట్స్ చూపించింది, షార్ట్ సైట్లో మాత్రం కేవలం 10 పాయింట్స్ చూపిస్తుంది. అంటే షార్ట్ సైట్ ఎలాంటిది అంటే ఖచ్చితంగా జరిగే చిన్న మూమెంట్ అన్నమాట. సో మనకి ఎప్పుడైతే వోల్టాలిటీ లేకుండా, మొమెంటం ఎక్కువగా లేకుండా, స్పీడ్గా లేకుండా అట్లా ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా ఈ షార్ట్ సైట్ మీద మాత్రమే చూసి చార్ట్ ప్రెడిక్షన్ చేయాల్సి ఉంటుంది. కనుక ఇక్కడ కూడా ప్రాఫిట్ పాయింట్స్ తక్కువైపోయినాయి, ఇక్కడ ఫోర్సులు కూడాను తగ్గుతాయి. జాగ్రత్త చూడండి, ఫోర్సులు కూడా నేను చూపిస్తాను. ఇందాక మనకి ఫోర్స్ 14.9 ఉంది కదా, ఇక్కడ చూడండి 5.9 అవుతుంది, అలాగే 5.45 అనేది ఉంటుంది. ఓకే, సో ఇక్కడ మీకు ఏమర్థం అవ్వాలి అంటే షార్ట్ సైట్లో పాయింట్స్ తగ్గుతాయి, ఫోర్స్ వాల్యూస్ కూడా తగ్గుతాయి. ఓకే, ఇక దాని బేస్డ్ అయ్యి కూడా నెక్స్ట్ మూమెంట్ కూడా ఏమవుతుంది అనేది కూడా చూపిస్తుంది. ఓకే, సో ఇది మనకి ఈ మార్క్ను బట్టి మనం స్పీడ్గా గుర్తించవచ్చు ఫస్ట్ సెల్ చేయాలి అని. ఇక తర్వాత బై చేయాలా, ఎగ్జిట్ ఏం చూపిస్తుంది అంటే బై చేయాలి అని. ఓకే, అది. సో ఈరోజు మీకు తెలియాల్సిన పాయింట్స్, లాంగ్ సైట్ అంటే ఏంటి, షార్ట్ సైట్ అంటే ఏంటి, ఇక ఈ ప్రీవియస్ క్లోజింగ్ ప్రైస్ మనం ఎలా తీసుకొని ఎంటర్ చేస్తాం. ఓకే, సో అలాగే మనకి స్టాక్ ఏదైతే మనకి నిఫ్టీస్లోనో, ఇండెక్స్లోనో, లేకపోతే స్టాక్స్లోనో అది కూడాను మనం పేరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక ఒక మాట, నేను క్లోజింగ్ ప్రైస్ గురించి ఇంకొద్దిగా మాట్లాడతాను. ఇందులో క్లోజింగ్ ప్రైస్ని మనం ఎలా చూస్తాం, ఒక క్యాండిల్ యొక్క క్లోజింగ్ ప్రైస్ని మనం ఎలా చూస్తాం. సో అది చూడండి, క్యాండిల్ యొక్క క్లోజింగ్ ప్రైస్ని ఎలా చూస్తాం. జనరల్గా మనం రెడ్ క్యాండిల్ అనుకోండి, రెడ్ క్యాండిల్ అయితే ఇది పైన ఒక చోట స్టార్ట్ అయ్యి చక్కగా కిందకు డౌన్కి వచ్చేసి మళ్ళీ రైజ్ అయ్యి ఈ బాడీ ఏర్పడుతుందే, ఈ ప్లేస్లో చివర డౌన్గా ఉన్న దాన్ని మనం క్లోజింగ్ ప్రైస్ అంటాం.
అలాగే గ్రీన్ క్యాండిల్ని గమనిస్తే గ్రీన్ క్యాండిల్ ఇక్కడ ఇది ఫస్ట్ రెడ్ క్యాండిల్గా ఫామ్ అయ్యి మళ్ళీ పైకి వెళ్ళి ఆ తర్వాత ఇక్కడ కొద్దిగా కిందకు వచ్చి ఇక ఈ ప్లేస్లో క్లోజ్ అయింది. అంటే బాడీ రెడ్ క్యాండిల్కి క్లోజింగ్ ప్రైస్కి ఎక్కడ ఉంటుందంటే బాడీకి పైన ఉంటుంది, గ్రీన్ క్యాండిల్కి బాడీకి పైన ఉంటుంది, రెడ్ క్యాండిల్కి వచ్చేసరికి బాడీకి డౌన్లో ఉంటుంది. ఓకే, ఆ ప్రైసెస్ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇండైసెస్కి వచ్చేసరికి మీరు పాయింట్స్ ఎంటర్ చేయకపోయినా ఓకే, చేస్తే మంచిది. కానీ స్టాక్స్కి వస్తే మాత్రం ఖచ్చితంగా పాయింట్స్ వాల్యూ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, అది ఎందుకంటే ఈ మనకి ఇండెక్స్లో మనకి ఎక్కువ అగ్రెసివ్ ట్రేడర్స్ ఉంటారు. ఎందుకంటే స్పీడ్గా మనీ రావడం కానీ మనీ పోవడం కానీ జరుగుతూ ఉంటుంది. వాళ్ళ ఎమోషన్ను ట్రిగ్గర్ అవుతుంది. అందువలన అందరూ అగ్రెసివ్గా ఉంటారు. అదే కనుక ఈ విషయంలో మాత్రం మనం కొద్దిగా ఈ రోజు లెసన్లో మీకు నేర్చుకోవాల్సిన పాయింట్స్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక నాకు మళ్ళీ కామెంట్లోనూ నాకు మళ్ళీ మెన్షన్ చేయండి. నెక్స్ట్ వీడియోని యాడ్ చేద్దాం. ఓకే, రైట్. ఈరోజు నేను కవర్ చేసినవి షార్ట్ సైట్, లాంగ్ సైట్, అలాగే క్లోజింగ్ ప్రైస్, అలాగే ఈ ఫోర్సెస్కి అవన్నీ చూడడం. ఓకే, ఆ వేరియేషన్ అబ్జర్వ్ చేయడం. అది ఓకే, సరే. ఎంతవరకు ఇది చాలు. మళ్ళీ మనం థర్డ్ లెసన్లో కలుసుకుందాం. థ్యాంక్ యూ.